ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. టాపిక్ డైవర్షన్ తోని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? తెలంగాణ ప్రాంత ప్రజలకు మరొకసారి మొండి చేయి చూపించే అవకాశం ఉందా? ఇప్పటికే టాపిక్ డైవర్షన్ తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి టాపిక్ డైవర్షన్ తోని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి మనం నేరుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ ట్రాప్లో కేబినెట్ పడిందా? కేబినెట్ ట్రాప్లో రేవంత్ పడ్డా? అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి? ఇప్పటికే చాలామంది కూడా చాలా రకాలుగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఏం జరిగింది అనేది మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కూడా మనం మళ్ళీ చూడాలి. ఎందుకంటే ఒకసారి గిడ చూడుర్రి, నిన్న రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ దేనికోసం భేటీ అవుతుంది? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలే కానీ, లేదా అత్యవసర పరిస్థితులే కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించి పరిపాలన విషయంలో కానీ, లేదా శాఖల వారీగా కానీ ఇతరత్ర నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తి స్థాయిలో కేబినెట్ భేటీ అనేది సర్వసాధారణంగా జరిగే ఎపిసోడ్. కానీ ఈ కేబినెట్ భేటీకి సంబంధించి జరుగుతున్న విషయంలో ఒక విచిత్రమైన అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఆ పరిస్థితులు ఏంటి అనేది మనం చూసే కంటే ముందు రాష్ట్రంలో ఈ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి 6 గంటలు 10 అంశాలు అంటూ కూడా చూస్తున్నాం. 6 గంటల పాటు 10 అంశాల మీద చర్చించిల్లు. సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిల్లు. అన్ని జిల్లాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టాలి అని మొదలుపెట్టిల్లు. నేను పూర్తి స్థాయిలో ఏమంటున్నానంటే 6 గంటలకు సంబంధించి చర్చించిన సమయం ఓకే, 10 అంశాల గురించి చర్చించిల్లు ఓకే. మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అన్ని కలెక్టరేట్కు అన్ని జిల్లాలలో పెట్టాలి అంటున్నారు. ఏం జరిగిందో ఒక్కసారి వీళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కరకచ్చేటియా వాళ్ళకి అక్కరకచ్చేటియా అని చూద్దాం. ఒకటి, రీజనల్ రింగ్ రోడ్కు అప్రూవల్ వేసిల్లు. పబ్లిక్లోకి బనకచర్ల ప్రాజెక్టుపై స్పష్టత అన్నారు. విభజన చట్టంలోని అంశాలపై త్వరలో ఉన్నతాధికారుల భేటీ అని చెప్పిర్రు. మండల కేంద్రాలలో రైతు సంబరాలని చెప్పిల్లు. ఇది ఒకసారి మనం చర్చించాలి. మండల కేంద్రాలలో రైతులు దేనికోసం సంబరాలు చేసుకోవాలి? ఇది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పినా పర్వాలేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ చెప్పినా పర్వాలేదు, ఇంకెవరు చెప్పినా పర్వాలేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిగా ఆలోచించండి. మండల కేంద్రాలలో రైతులు దేనికి సంతోషంగా సంబరాలు చేసుకోవాలి? ప్రతి ఇంట్లో కూడా రుణమాఫీ జరిగిందని సంతోషం చేసుకోవాలన్నా, లేకపోతే పెట్టుబడి సాయం అందరికీ అంటే పంట పండించే ప్రతి గుంటాకి ఇచ్చిల్లని సంబరం చేసుకోవాలన్నా, రైతు చనిపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా వేసిల్లని సంబరాలు చేసుకోవాలన్నా, దేనికి సంబరాలు చేసుకోవాలి? అది రాష్ట్ర ప్రభుత్వమే క్లారిటీ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో చూడాల్సిన అంశం కాబట్టి. ఇక కమిషన్కు కాళేశ్వరం మినిట్స్ ఈ నెల 30వ తేదీలోపు సమర్పణ. 2036 ఒలింపిక్స్కు ప్రిపేర్. ఇక స్పోర్ట్స్ పాలసీపై ఫైనల్. విజన్ 2047లో తెలంగాణ గ్రోత్. ఇక బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు పునాది. ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్. ఏది క్వార్టర్కు ఒకసారి ఇంప్లిమెంటేషన్పై స్పెషల్ మీటింగ్. ప్రభుత్వం అడ్వైజరీగా సీనియర్ ఆంకాలజిస్ట్ దత్తాత్రేయ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇగో ఏమన్నారు? కబూర్ల క్యాబినెట్. సమస్యలపై చర్చించేందుకు మాత్రం కాదు, ఏ ప్రణాళిక క్లారిటీ లేని మీటింగ్. ఎవరన్నారు? బీజేపీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన ముచ్చట. అయితే వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణ కేబినెట్ మీటింగు దాదాపుగా 6 గంటల పాటు జరిగింది. ఇందులో ప్రధానంగా 10 అంశాలపై డిస్కషన్ చేసి ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహర్లు సోమవారం సెక్రటరియట్లో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటకు పెట్టుబడి సాయం రైతు భరోసా విజయవంతంగా రికార్డు వేగంతో అందించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిందని చెప్పారు. ఇక 1,49,00,000 ఎకరాలకు సాయాన్ని పంపిణీ చేసిందన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించిన ఘనత తమ ప్రభుత్వందేనని వివరించారు. ఈ శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలో ఉత్సవంగా జరుపుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మన క్యాబినెట్ 6 గంటలు 10 అంశాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నదని వాళ్ళు చెప్తాను. కానీ బీజేపీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తాను? ఏ ఉత్తానే ముచ్చట్లు పెట్టుకున్నారు, కావాలన్న ముచ్చట్లు మీరెందుకు నమ్ముతుర్రులా అని ఆయన ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆల్రెడీ చెప్పానని చెప్పిండు. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఆయన ఏం చెప్పిండు, ఏం కథ అనేది కూడా
మనకు చాలా అవసరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చెప్పిన అంశం చూద్దాం. క్యాబినెట్ కబుర్లు సమస్యలపై చర్చించేందుకు మాత్రం కాదు, ఏ ప్రణాళిక, క్లారిటీ లేని క్యాబినెట్. కేసీఆర్కు రేవంత్కు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? బీజేపీ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇటా చెల్లువిలు ఏందట, క్యాబినెట్ మీటింగ్ కేవలం కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తుందే తప్ప ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రణాళిక లేని క్యాబినెట్, క్లారిటీ లేని క్యాబినెట్ అంటూ సెటైర్లు వేశారు. 6 గ్యారెంటీలపై చట్టబద్ధత కల్పిస్తామని సీఎం మొదటి సంతకం పెట్టి విస్మరించారని విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడంతో గ్రామ పాలన కుంటుపడిపోతుందని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతుందని ప్రశ్నించారు. రైతాంగాన్ని విస్మరిస్తే రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. రాజు యువ వికాసం కింద ప్రభుత్వం ప్రణాళికలు ఏంటో బయట పెట్టాలని కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీ 6 గ్యారెంటీల పంచాయతీ ఏంద్ర, మీ కథేంద్ర నాయన, మీరు కేబినెట్ అని బెట్టిలు ఉత్తగా ముచ్చట్లు మాత్రమే పెట్టుకున్నారు. మరి క్యాబినెట్ కబుర్లతోనే అయిపోయిందా? నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమైనా పనికొచ్చేటట్టున్నదా ఏంది అనేది ఆయన అడుగుతారు. నిజానికి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారంలోకి అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏడవైనాయి, 13 అంశాలు ఏడవైనాయి, 420 హామీలు ఏడవైనాయి. అంటే తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఇక్కడ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాట తప్పింది వాస్తవం కదా? రాజు యువ వికాసం పేరుతోని యువతను బోల్తా కొట్టింది వాస్తవం కదా? నిరుద్యోగులను నట్టేట ముంచింది వాస్తవం కదా? రైతులకు సంబంధించి సంబరాలు ఎట్లా చేసుకోవాలి? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టెత్తివి, భద్రకాళి అమ్మవారి మీద ఒట్టెత్తివి, 1000 స్తంభాల కూడా రాజరాజేశ్వర స్వామి మీద, వెమ్లాడ రాజన్న మీద ఒట్టెత్తివి, దాంతోపాటు ఇక్కడ పెద్దమ్మ తల్లి మీద ఒట్టెత్తివి, తెలంగాణలో ఉన్న ప్రతి దేవతా దేవుళ్ళ మీద ఒట్టేసి రైతు రుణమాఫీ చేస్తా అంటివి చేయకపోతే అందుకు సంబరాలు చేసుకోవాలనా? దాంతోపాటు మీరు ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా సమస్యలు పేరుకుపోతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇంకా కూడా కదలిక లేదు. అరే 18 నెలల పాలన బై ఏం చేసిర్రంటే ఏం చెప్తారు? ఏం చెప్పరు వీళ్ళు. ఎందుకు చెప్పలేకపోతారు అంటే, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలిసిన విషయమే. పరిపాలన వ్యవస్థలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కుంటుపడిపోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం మరొక్కసారి టాపిక్ డైవర్షన్ ఎట్లా కదిలింది అంటే, గిట్ల కదిలింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని జిల్లాలలో తెలంగాణ తల్లి విగ్రహం మళ్ళొక సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం. నేనేమంటున్నానంటే, ఇప్పటికే మీరు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 25వ ఏట అడుగు పెట్టినప్పుడు వరంగల్లో ఎలకతుర్తిలో జరిగిన సభ చూసిలు. అక్కడ తెలంగాణ తల్లి రూపం తెలంగాణ ఉద్యమ తల్లిది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వారు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవంలో అక్కడ కూడా తెలంగాణ తల్లి రూపం ఎట్లున్నదో చూసిలు. దాంతోపాటు తెలంగాణ భవన్ అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొదలుపెట్టిన ఆ పార్టీ ఏదైనా ఉంది అంటే టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్, ఆ భవన్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసిరు. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఆల్రెడీ అనేక సందర్భాలలో చర్చ జరిగినప్పుడు సెక్రటరియట్లో ఏదైతే తెలంగాణ తల్లి రూపం ఉందో అదే ఫైనల్ చేసింది ప్రభుత్వం. దీని మీద ఎవరు కూడా వ్యాఖ్యానించకూడదు, దీని మీద ఎవరు మాట్లాడకూడదు అంటూ కండిషన్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలను మనం పోల్చి చూసినప్పుడు, రాజకీయ నాయకులను మనం పోల్చి చూసినప్పుడు ఇక్కడ వివిధ రకాలుగా కూడా మనకు తెలంగాణ తల్లి రూపం కనబడుతుంది. సో సెక్రటరియట్లలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏ రూపాన్ని అయితే పెట్టిండో అదే రూపాన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉండబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అన్ని జిల్లాలలో ఏర్పాటుకు సంబంధించి విగ్రహ ఆవిష్కరణ, జిల్లాకు సంబంధించిన మంత్రి పోతాడు, ఎమ్మెల్యే పోతాడు, ఎమ్మెల్సీ పోతాడు, ఎంపీ పోతాడు, అందరు పోతారు. ఏమైపోతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా జరిగే చర్చ ఏంది, మళ్ళీ ఒక్కసారిగా అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ తల్లి విగ్రహాలను పెడుతున్నామనే కాడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ జరగాల్సిన విషయం ఏంది,
అయ్యా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, మీరు ఇచ్చిన 13 అంశాల పరిస్థితి ఏంది, మీరు ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏంది, దానికి చట్టబద్ధత కల్పిస్తా అన్నారు, మీ బీసీ డిక్లరేషన్ ఎటుపోయింది, మీ రైతు డిక్లరేషన్ ఎట్లా పోయింది, మీ యువతకు సంబంధించి ఆ డిక్లరేషన్ ఏడబోయింది, నిరుద్యోగులకు సంబంధించి ఏమైపోయింది, మీరు ఇచ్చిన హామీలన్నీ ఏడబోయినాయి, దాంతోపాటు మీ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న రౌడీజానికి సంబంధించి సంఖ్యలు వేసేది ఎప్పుడు, దాంతోపాటు కొంతమంది వ్యాపారవేత్తలను మీరు మీ కనుసైనలలో ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి కదా. ఇవన్నీ మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో కూడా మేము అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, అది చేస్తున్నాం అంటే ఏం జరుగుతున్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు 2047కు సంబంధించి 2036కు సంబంధించి ప్రిపేర్ అయ్యారట. ఇప్పుడు తినడానికి తిండి లేదురా, గతి లేదురా అంటే ఇక భవిష్యత్తు గురించి చెప్తుర్రు వీళ్ళు. అంటే ఒకసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే నిన్న క్యాబినెట్ జరిగిన తీరు కానీ క్యాబినెట్కు సంబంధించిన అంశాలు ఓకే బ్రహ్మాండంగా పెట్టిలు, వీళ్ళు తీసుకున్న 10 అంశాలకు సంబంధించి బ్రహ్మాండంగా పెట్టిలు. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది అని ప్రజలు అడిగితే రైతులు సంబరాలు చేసుకోవాలన్నట. మండల కేంద్రాలల్లో 3 రంగుల జెండా పట్టి మొత్తం పాటలు పాడితే అక్కడ ఉండే రైతులు మళ్ళా ఆ జెండాని ఇట్లా తిప్పితే కట్టే రివర్స్ అయిందనుకో మీరు ఉరకాల్సి వస్తుంది. రైతుల ఆగ్రహావేశాలతోనే ఉన్నారు. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? జరగలే. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా పడిందా? పడలే. పోనీ రైతు చనిపోతే రైతు బీమా వచ్చిందా? రాలే. అంటే ఈ 3 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. దీనికి సంబంధించి వాస్తవ కోణం ఏంటో తెలుసు కదా. మరి దాని గురించి సమాధానం చెప్పుర్రి. మళ్ళీ వాళ్ళు ఏదన్నా ప్రశ్నిస్తే వీళ్ళు పలానా బీఆర్ఎస్ పార్టీలు, పలానా బీజేపీ పార్టీలు, ఏ పార్టీలో పనిచేయకుండా ఉన్నాయని మాట్లాడితే ఆయన అనేక రకాల బెదిరించే ప్రయత్నాలు, కేసులు పెట్టే ప్రయత్నాలు ఇది తెలంగాణలో జరుగుతుంది. గంతకు మించి ఏం లేదు. సో మొత్తానికి పాలసీ అయితే మీరు చూసిరు కదా ఎంత అద్భుతంగా ఉన్నది, ఏం కథ అని. ఇక ఇది చూడాలి.